మోపిదేవి శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో, ఏ పార్టీలోకి అడుగు పెడతారో చెప్పడం అంత ఆషామాషి విషయం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోపిదేవి శ్రీనివాసరావు ఇటీవల వైసీపీలోకి చేరిన విషయం మనకు తెలిసిందే. ఇంతకీ అసలు ఎవరి మోపిదేవి శ్రీనివాస్, ఏంటిన కథ? వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం. మోపిదేవి శ్రీనివాసరావు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గట్టి అభిమాని. గతంలో వైఎస్ఆర్ స్వయంగా శ్రీనివాసరావు ఇంటికి కూడా వెళ్ళినారట. ఆ పాత బంధాన్ని, ఆ సంబంధాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన ఇప్పుడు వైసీపీలో కండువా కప్పుకున్నారు. రేపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున దశాబ్ద కాలంగా పనిచేస్తూ స్థానికంగా తనకంటూ ఒక పెద్ద క్యాడర్ను, తనమైన బలమైన అనుచర వర్గాన్ని కలిగిన సీనియర్ లీడరే ఈ మోపిదేవి శ్రీనివాసరావు. తాజాగా శ్రీనివాసరావుతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తనను ఆహ్వానం చేశారు, పార్టీలోకి ఆహ్వానించారు. టికెట్ విషయంలో స్పష్టత ఇచ్చారు జగన్. వచ్చే ఎన్నికల్లో రేపల్లి ఎమ్మెల్యే టికెట్ మోపిదేవి శ్రీనివాసరావుకి ఇచ్చేది లేదని జగన్ ముందే తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం రేపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నాగమోహన్ కృష్ణ పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారని, రాబోయే రోజుల్లో కూడా రేపల్లిని నాగమోహన్ కృష్ణ నాయకత్వంలోనే ఇదిగో ఈ శ్రీనివాసరావు క్యాడర్ కూడా, ఆయన అనుచరులు కూడా అందరూ కూడా మద్దతుగా నిలవాలని జగన్ కోరడం జరిగింది. పార్టీని నమ్మి వచ్చినందుకు కష్టపడి పనిచేసే నాయకుడిగా మోపిదేవి శ్రీనివాసరావుకు మంచి భవిష్యత్, రాజకీయంగా అన్ని రకాలుగా తగిన న్యాయం చేస్తానని, అండగా ఉంటానని జగన్ భరోసానైతే ఇవ్వడం జరిగింది. రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతం చేయడానికి స్థానికంగా బలమైన సామాజిక వర్గ సమీకరణలు, క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పాత తరం నేతలను చేర్చుకునే వ్యూహంలో భాగంగానే మోపిదేవి శ్రీనివాసరావు చేరిక జరిగింది. ఇది రాబోయే రోజుల్లో అక్కడ స్థానిక లీడర్షిప్కు అదనపు బలాన్నిచ్చే అవకాశమే తప్ప మరొకటి కాదు. జగన్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ బలంగా ముందుకు లాగేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. ఎవరెవరిని ఎక్కడెక్కడ వీకున్నారు, ఏం చేయాలి అనే దానిపై వైసీపీ సంసిద్ధమైపోయినట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే కండువాలు కప్పడం ప్రారంభమైంది. ఇక రాబోయే రోజుల్లో ఎవరు వీక్, ఎవరు స్ట్రాంగ్ అనేది ఎక్కడికక్కడ అంచనా వేస్తూ ఎక్కడి మనుషులను అక్కడే షిఫ్ట్ చేసే కార్యక్రమం, నూతనమైన కొత్త అధ్యయనంలో శ్రీకారం చుట్టడమే జగన్ వంతవుతుంది. పార్టీ ఎప్పటికీ శాశ్వతం. పార్టీలో పనిచేసి కష్టపడ్డ వాళ్లకు మాత్రం గుర్తింపు ఇవ్వడంలో వెనకడుగు వెయ్యను నేను అంటున్నారు జగన్. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో చాలామంది కీలక పార్టీకి, వైసీపీలోకి వచ్చేందుకు సైతం పెద్ద ఎత్తున సంసిద్ధమవుతున్నారు ఇతర పార్టీలో ఉన్న సీనియర్లు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటనేది.